ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. వైఎస్ఆర్సీపీ శ్రేణులు కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్న కూటమి ప్రభుత్వానికి మరోమారు చుక్కెదురైంది. వైఎస్ఆర్ పులివెందులలో వైఎస్ఆర్ విగ్రహానికి జెండాలు తొలగించిన అంశంపై 2 హత్యాయత్నం కేసులు బనాయించారు పులివెందుల పోలీసులు. మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్తో పాటు 18 మందిపై తప్పుడు కేసు పెట్టారు. వైఎస్ఆర్ విగ్రహానికి జెండాలు తొలగిస్తే హత్యాయత్నం చేసినట్టు తప్పుడు ఫిర్యాదు చేశారు టీడీపీ నేతలు. విచారణ చేయకుండా వెంటనే కేసు నమోదు చేసి 13 మందిని అరెస్టు చేసి చిత్రహింసలకు గురిచేశారు పోలీసులు. తాజాగా 3 మైనర్ బాలురతో సహా 4 కేసు నమోదు చేశారు. చిన్నారులు కూడా హత్యాయత్నం చేశారంటూ తప్పుడు ఫిర్యాదు చేశారు పచ్చనేతలు. 2 కేసులపై బాధితులు హైకోర్టుకు వెళ్లారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ హైకోర్టుకు వివరించారు బాధితులు. 2 కేసుల్లో విచారణకు వెంటనే నిలుపుదల చేయాలంటూ ఆదేశించింది హైకోర్టు. తప్పుడు ఫిర్యాదులపై వేధింపులకు గురిచేయడాన్ని తప్పుబట్టింది హైకోర్టు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్. చెప్పండి, ఏకంగా మైనర్ పిల్లలు అని కూడా చూడకుండా వాళ్లపైన కూడా హత్యాయత్నం కేసు పెట్టడం హైకోర్టు పాయింట్అవుట్ చేసి మందలించినట్టుగా కూడా తెలుస్తోంది పోలీసుల్ని. పులివెందుల పోలీసులకి కూటమి ప్రభుత్వానికి హైకోర్టు మరోమారు షాక్ ఇచ్చింది. అసలు సంబంధం లేని తప్పుడు కేసుల్ని నమోదు చేసి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చివరికి చిన్నారులు మైనర్ బాలులను కూడా అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి పులివెందులో స్పష్టంగా కనిపిస్తుంది. కారణం వైఎస్ఆర్ విగ్రహానికి తెలుగుదేశం పార్టీ జెండాలు కట్టారని వాటిని అభిమానులు తొలగించిన నేపథ్యంలో హత్యాయత్నం కేసులు పెట్టి ఆ సందర్భంలో తెలుగుదేశం నాయకులు కూడా హత్యాయత్నం చేశారు అనేటటువంటి తప్పుడు కేసులు పోలీసులకు పెట్టడము, వాళ్ళు ఇమీడియట్ గా అరెస్ట్ చేయటము. మొదటి విడతలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ తో సహా పట్టణ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు ఇతర కీలకమైన నాయకులందరినీ కార్పొరేటర్లతో సహా దాదాపు 18 మంది మీద కేసు పెట్టారు. 13 మందిని అరెస్ట్ కూడా చేసి రిమాండ్ పంపించినటువంటి పరిస్థితి. వాళ్ళు గతంలో హైకోర్టుకు వెళ్ళటము తమను చిత్రహింసలు చేసిన నేపథ్యంలో మళ్ళీ వైద్య పరీక్షలు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో నిష్పక్షపాతంగా వైద్య పరీక్షలు నిర్వహించాలని చెప్పేసి చెప్పినటువంటి మొత్తికాయలు వేసినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది హైకోర్టు. మరో తర్వాత జరిగినటువంటి సంఘటనలో ఒక వ్యక్తి 3 చిన్నారులను తీసుకొని మైనర్ బాలులను తీసుకొని జెండాలను తొలగించారు. ఏదైతే వైఎస్ఆర్ విగ్రహం అంటే మహానాడు పూర్తయి దాదాపు 4 రోజులు కావస్తున్నప్పటికీ కూడా అక్కడ ఏదైతే తెలుగుదేశం జెండాలని తొలగించకపోవడంతో అసలు మనం ఏదైతే అభిమానంతో ఆ జెండాలను తొలగించి చిన్నపిల్లలను తీసుకుని వెళ్ళాలని 3 పిల్లల మీద కూడా హత్యాయత్నం కేసు పెట్టినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. సో ఈ ఏకపక్ష పోకడ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎలా చెప్తే అలా పోలీసులు పులివెందుల పోలీసులు చేస్తున్నటువంటి నేపథ్యంలో బాధితులంతా కూడా హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టును ఆశ్రయించిన ఈ రోజు స్పష్టంగా ఈ 2 కేసులను కూడా ఎక్కడికక్కడికి నిలిపివేయాలి, విచారణ కూడా నిలిపివేయాలని చెప్పేసి హైకోర్టు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యం అవుతుంది. అంటే కేసులకు సంబంధించి ఎవరైతే బాధితులు ఉన్నారో వీళ్ళందరికీ దాదాపుగా బెయిల్ వచ్చింది అందరికీ. అయినప్పటికీ కూడా ఈ కేసు విచారణ మొత్తం కూడా నిలిపివేయాలని చెప్పేసి ఈ రోజు హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి. ఒక తప్పుడు కేసును తీసుకుని కేవలం జెండాలని తొలగించిన నేపథ్యంలో ఆ జెండాలను తొలగిస్తే జెండాలు తొలగించడం చిన్న అంశం, దాన్ని తీసుకొచ్చి హత్యాయత్నం చేసి తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ సమయంలో అక్కడే ఉన్నట్టు ఆ తర్వాత వాళ్ళ మీద హత్యాయత్నం చేసినట్టుగా ఈ తప్పుడు కేసులు నమోదు చేసిన పరిస్థితి ఉంది. పరంపర పులివెందులో కొనసాగుతూనే ఉంది. దీనికి ఈ రోజు హైకోర్టు చెట్లు ఇచ్చినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఓకే శ్రీనివాస్, థ్యాంక్ యూ.